ఆర్టీసీ కార్మిక వర్గం మొత్తం రోడ్లపై వచ్చిందంటే అందుకు కారణం ప్రభుత్వమే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ఒకటే కోరుకుంటున్నాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం పెట్టారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. పక్క రాష్ట్రం ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు మనకెందుకు విలీనం కాదు, ఇది భూమి ఉన్నంత కాలం ఆర్టీసీ విలీనం కాదు అని చెప్పినటువంటి వ్యక్తే ప్రభుత్వంలో విలీనం చేస్తామనేసి 95% పూర్తి చేసిన ఆ 5% కోసం మళ్ళీ కొత్త కమిటీ వేసి 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇంకా మళ్ళీ దాని కొత్త కమిటీ ఇంకా 4 వారాలు గడువు అని అడగడం కొద్దిగా శోచనీయం. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, ఆర్టీసీ ప్రతి కార్మికుడు గుండెల్లో మీరు నిలిచిపోతారు. మీరు ప్రతి కార్మికుడు గుండెల్లో నిలిచిపోవాలి అంటే ప్రభుత్వంలో తప్పకుండా విలీనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను కూడా మేము కోరుకునేది ఒకటే, ఈరోజు ఆర్టీసీ బతకాలంటే ప్రభుత్వంలో విలీనం అయితే తప్ప ఆర్టీసీ బతికే పరిస్థితి లేదు. ఆర్టీసీ బతికించుకోవడం కోసమే మా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడతామని తెలియజేస్తూ ప్రజలందరూ మాకు మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.